హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది వంకాయ రోటి పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయను తీసుకున్నాను, వాటర్లో మంచిగా కడిగి వాటర్ తడి లేకుండా క్లాత్తో తుడిచిన తర్వాత ఆయిల్ అంతా అప్లై చేయాలి. స్టవ్ వెలిగించుకొని డ్రిల్ని పెట్టుకోవాలి. డ్రిల్ పైన వంకాయను ఇలా కాల్చుకోవాలి. వంకాయ ఎంత మంచిగా కాలితే లోపల అంత మంచిగా ఉడుకుతుంది. పచ్చడి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తినని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉండే వంకాయ రోటి పచ్చడి ఈరోజు మీకోసము ఈ రెసిపీ నేను చేసి చూపిస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని చూడండి. వంకాయను దింపుతూ మంచిగా కాలనివ్వాలి. వంకాయను అప్పుడు కాలితేనే మంచిగా పైన లేయర్ అంతా ఊడిపోయేలా మంచిగా పగిలే వరకు మనము కాలనివ్వాలి. వంకాయను ఇలా కాలితేనే వంకాయల గుజ్జు లోపల మంచిగా ఉడికిపోతుంది. చూడండి, వంకాయ చాలా బాగా ఉడికింది. ఇలా మంచిగా కాలేంత వరకు మనము డ్రిల్ పైన మంచిగా కాలనియాలి. డ్రిల్లు లేని వాళ్ళు మంట మీద చాకుతోనైనా గుచ్చి కాల్చుకోవచ్చు. తల తోక సైడు మంచిగా కాలనివ్వాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా వంకాయను మంచిగా కాలంత వరకు ఇలాగే కాలనివ్వాలి. వంకాయ కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని వాటర్లోనైనా వేసేసుకోవచ్చు. వాటర్లో వేస్తే పచ్చడి త్వరగా ఖరాబ్ అవుతుంది. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని చల్లగా చేసేసుకొని పైన పొట్టునంతా తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఎండుమిర్చిని వేసేసుకోవాలి. మీ కారాన్ని తగినట్టుగా మీరు వేసేసుకోండి. నేను మా కారానికి తగినట్టుగా నేను ఎండుమిర్చిని వేశాను. దోరగా ఎండుమిర్చిని వేపుకోవాలి. కొంచెము ఆయిల్ని వేసేసుకొని దోరగా వేపుకోవాలి. పావు స్పూన్ వరకు మెంతులని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాలని వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. 8 వెల్లుల్లిపాయలను వేసేసుకోవాలి. వెల్లిపాయలను వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో మంచిగా కడిగి వేసేసుకోవాలి. చింతపండును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, వాటర్ తడి లేకుండా. మంచి అరోమా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసేసుకోవాలి. వంకాయను మనము ప్లేట్లో పెట్టి చల్లగా చేసుకున్నాము. చల్లగా చేసిన తర్వాత ఇలా పొట్టునంతా తీసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా పొట్టు. నల్లది ఏమీ లేకుండా మొత్తము తీసేయాలి. స్మోక్ ఫ్లేవర్తోని చాలా టేస్ట్గా ఉండే వంకాయ రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. గోల్డ్ కలర్లో ఉన్న లేయర్ను రాకుండా నల్లగా ఉండే లేయర్ను మాత్రమే తీసేయాలి. గోల్డ్ కలర్ది చాలా టేస్ట్గా ఉండేది. అంతా తీసిన తర్వాత తోకను కూడా తీసేయాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దానికి అదే మంచిగా ఊడొస్తుంది. లోపల ఏమైనా పురుగు ఏమైనా ఉందా లేదా, నీట్గా ఉందా అనేది చూసుకోవాలి. ముదిరిన వంకాయ అయితే ఇలా లోపల ఉన్న విత్తనాలని తీసేయాలి. ఇది కొంచెం ముదురుగా ఉంది, నేను ఇవన్నిటిని తీసేస్తున్నాను. చూడండి,
వంకాయలను ఇలాగే వేసేసుకోవచ్చు. అయినా నాకు ఇష్టం లేక నేను తీసేస్తున్నాను. మీకు నచ్చితే అలాగే ఉండనిచ్చుకోవచ్చు. మిక్సీ కప్పు తీసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మొత్తము మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. అన్నీ చల్లగా అయిపోయిన తర్వాతనే వేసేసుకోవాలి. మీరు పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చితో చేసి చూపిస్తున్నాను. పచ్చిమిర్చితో చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎండుమిర్చితో చేసినా చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిది. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ కప్పుకు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, స్పూన్తో అంతా ఇలా కలిపేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు మనము వంకాయ ముక్కని వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక తింపుడు తింపుకోవాలి. మరీ ఎక్కువసేపు పట్టకూడదు. ఇలా పడితే పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి తింపాను నేను. ఇలా మంచిగా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. స్మోకీ ఫ్లేవర్తో వంకాయ రోటి పచ్చడి ఎమ్మ టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వంకాయ రోటి పచ్చడి కావాలనుకుంటే మీరు పోపు కూడా వేసేసుకోవచ్చు. పోపు వేయకపోయినా చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.